గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి మనం తెలుసుకున్నాము. ఇంజనీరింగ్ మెకానిక్స్లో డిటర్మైన్ ది రిజల్టెంట్ ఆఫ్ 3 ఫోర్సెస్ యాక్టింగ్ అని హుక్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ అన్నాడు. ఇక్కడ ఒక హుక్ ఇచ్చినాడు. ఈ హుక్ వచ్చేసి వాల్కి వన్ సైడ్ ఫిక్స్ అయి ఉంది. అదర్ సైడ్ మనకు హుక్కి 70 న్యూటన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ 50 డిగ్రీస్ యాక్ట్ అవుతుంది. 80 న్యూటన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ 25 డిగ్రీస్లో యాక్ట్ అవుతుంది. 50 న్యూటన్ విత్ ఎక్స్ యాక్సిస్ 45 డిగ్రీస్లో యాక్ట్ అవుతుంది. ఈ సమ్మేషన్ ఆఫ్ ఈ 3 ఫోర్సెస్ మనం ఏం కనుక్కోమన్నాడు? రిజల్టెంట్ ఆఫ్ 3 ఫోర్సెస్ అన్నట్టు. అంటే రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన డయాగ్రామ్ మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ మనం డ్రా చేయడం వల్ల మనకి 2 మార్క్స్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఇది వాల్ కదా, వాల్ నుంచి హుక్ ఇలా వచ్చింది. నెక్స్ట్ యాక్సెస్ ఇచ్చినాడు. ఇక్కడ యాక్సెస్ 2 యాక్సెస్ ఇచ్చినాడు. ఇది వచ్చేసి ఎక్స్, ఇది వై. నెక్స్ట్ ఫోర్సెస్ ఇచ్చినాడు 70 న్యూటన్. కొంచెం లెంత్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫోర్సెస్ని ఈజీగా రిజాల్వ్ చేసుకోవచ్చు తర్వాత. నెక్స్ట్ 60 న్యూటన్, 50 న్యూటన్ వచ్చేసింది. ఇది వచ్చేసి 70 న్యూటన్, 80 న్యూటన్, 50 న్యూటన్. ఓకే, 80 న్యూటన్ వచ్చేసి విత్ ఎక్స్ యాక్సెస్ మనకి 25 డిగ్రీస్తో యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ 50 న్యూటన్ వచ్చేసి 45 డిగ్రీస్తో యాక్ట్ అవుతుంది విత్ ఎక్స్ యాక్సెస్. నెక్స్ట్ 70 న్యూటన్ ఇక్కడేమో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు? 25 డిగ్రీస్ ఇచ్చినాడు. 25 అంటే 50 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సెస్. ఇక్కడ నుంచి మనకి 70 న్యూటన్ అనేది 50 డిగ్రీస్లో యాక్ట్ అవుతుంది. ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సెస్ 70 న్యూటన్ ఫోర్స్ వచ్చేసి మనకి 50 డిగ్రీస్తో యాంగిల్తో యాక్ట్ అవుతుంది. అది మనము ఓవరాల్గా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఓవరాల్గా వేసుకోండి 50 డిగ్రీస్. ఓకేనా? మనం ఇచ్చిన ఫోర్సెస్ని రిజాల్వ్ చేసుకోవాలి. ఇచ్చిన అన్ని ఫోర్సెస్ని రిజాల్వ్ చేసుకోవాలన్నమాట. సో ఫోర్స్ అనేది అవుట్ సైడ్ ఉంది కాబట్టి డైరెక్షన్ ఆఫ్ రిజల్యూషన్ వచ్చేసి మనకి అవుట్ సైడే ఉండాలి. సో ఇక్కడ మనకి యాంగిల్ ఎంత ఉంది? 50 ఉంది. సో ఇక్కడ కూడా మనకి 50 డిగ్రీస్ వస్తుంది. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది? 80 కిలో న్యూటన్కి 80 ఉంది. ఇక్కడ మనకి 25 డిగ్రీస్ వస్తుంది. ఓకేనా? 25 డిగ్రీస్. దీన్ని కొంచెం ఇట్లా వెడల్పు చేసుకున్నాం. మనకి ఎటు సైడ్ అయితే యాంగిల్ ఉంటుందో అటు సైడ్ కోర్స్ వస్తుంది. ఇటు సైడ్ అయితే యాంగిల్ ఉంటుందో అటు సైన్ వస్తుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇటు సైడ్ అయితే యాంగిల్ ఉంటుందో అటు సైడ్ కాస్ వస్తుంది. ఎటు సైడ్ అయితే యాంగిల్ ఉంటుందో అటు సైడ్ సైన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి 70 ఉంటుంది కదా, 70 కాస్ 50 డిగ్రీస్, 70 సైన్ 50 డిగ్రీస్. నెక్స్ట్ ఇక్కడ 80 న్యూటన్ రిజల్యూషన్. ఇక్కడ ఎంత ఉంది? మనకి 25 డిగ్రీస్ ఉంది. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుంది? 25 డిగ్రీస్ వస్తుంది. సో మనకి యాంగిల్ ఉన్న సైడ్ ఏం చేసుకోవాలి? కాస్ తీసుకోవాలి. ఫస్ట్ మేము ఏం మెన్షన్ చేయాలా? ఫోర్స్ మెన్షన్ చేయాలి. ఫోర్స్ ఏంది? 80 న్యూటన్. యాంగిల్ ఎంత? కాస్. ఎన్ని డిగ్రీస్? 25 డిగ్రీస్. ఓకే, ఇక్కడ కూడా ఫోర్స్ సైన్ 25 డిగ్రీస్. ఇక్కడ సైడ్ మనకి యాంగిల్ లేదు కాబట్టి సైన్ తీసుకుంటాం. నెక్స్ట్ కింద చూడండి, ఇది కూడా రిజల్యూషన్. ఈ విధంగా రిజల్యూషన్ చేసుకోవాలి. ఈ విధంగా రిజల్యూషన్ చేసుకున్న తర్వాత మనకి యాంగిల్ ఎంత ఉంది? 45 డిగ్రీస్. ఇక్కడ ఎంత వస్తుంది? మనకి 45 డిగ్రీస్ వస్తుంది. ఓకేనా? కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా? కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇటు సైడ్ 45 డిగ్రీస్ ఉంటాయి, ఇటు సైడ్ 45 డిగ్రీస్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి యాంగిల్ ఎటు సైడ్ ఉంది? 45 డిగ్రీస్ హారిజాంటల్ సైడ్ ఉంది కాబట్టి అటు సైడ్ మనకి కాస్ వస్తుంది. ఫోర్స్ ఏంది? 50 కాస్ 45 డిగ్రీస్. నెక్స్ట్ 50 సైన్ 45 డిగ్రీస్. ఓకే, ఇక్కడతో మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ కంప్లీట్ అనమాట. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి మనము? ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్న తర్వాత గివెన్ డేటా రాసుకుంటాం మనం. గివెన్ డేటా ఏమి ఇచ్చినాం మనకి? గివెన్ డేటా వచ్చేసి ఫోర్సెస్ F1 80 న్యూటన్, టీటా 25 డిగ్రీస్. F2 70 న్యూటన్, టీటా 50 డిగ్రీస్. ఎట్లా తీసుకున్నాము? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ ఎంత? 50 డిగ్రీస్. కాబట్టి టీటా 2 ఈక్వల్ 50 డిగ్రీస్. ఫోర్సెస్ F3 50 న్యూటన్, టీటా 3 ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఓకేనా? 45 డిగ్రీస్ తీసుకున్నాడు. మనకు ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్నాం కదా. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ద్వారా మనము ఇక్కడ ఏం చేయాలి? క్యాలిక్యులేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే చూద్దాం. ఫస్ట్ రిజాల్వింగ్ ద ఫోర్సెస్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. సిగ్మా హెచ్ ఈక్వల్ టు 0. సో ఆల్ రైట్ సైడ్ ఫోర్సెస్ ఆర్ పాజిటివ్. దట్ మీన్స్ ఆల్ లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ ఆర్ నెగిటివ్. అంటే రైట్ సైడ్ పోయే ఫోర్స్ని పాజిటివ్ తీసుకుంటాం, లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ని నెగిటివ్ తీసుకుంటాం. సిగ్మా హెచ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి రైట్ సైడ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఏమున్నాయి? 70 cos 50, 80 cos 25,
50 cos 45 మూడే ఉన్నాయి. అన్ని డైరెక్షన్లో చూస్తున్నాయి అంటే రైట్ సైడ్ వచ్చేసి మనకి రైట్ సైడ్ పోయే ఫోర్సెస్ని పాజిటివ్ తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ పోయే ఫోర్సెస్ని నెగిటివ్ తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అన్ని ఫోర్సెస్ హారిజంటల్ ఫోర్సెస్ రైట్ సైడ్ ఉన్నాయి. 70 cos 50 degrees రైట్ సైడ్ ఉంది, 80 cos 25 degrees రైట్ సైడ్ ఉంది, 50 cos 45 degrees రైట్ సైడ్ ఉంది. కాబట్టి అన్నింటిని మనం పాజిటివ్లో తీసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఏం తీసుకున్నాను అంటే రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ హారిజంటల్ డైరెక్షన్ సిగ్మా హెచ్ ఈక్వల్ టు 0. ఇదే ఈక్విలిబ్రియం కండిషన్. ఆల్ రైట్ సైడ్ ఫోర్సెస్ ఆర్ టేకెన్ యాజ్ పాజిటివ్, దట్ మీన్స్ ఆల్ left side forces taken as negative. So sigma h equal to 80 cos 25 degrees, 80 cos 25 degrees plus 70 cos 50 degrees plus 50 cos 45 degrees. 80 cos 25 degrees plus 70 cos 50 degrees plus 50 cos 45 degrees. ఇప్పుడు దీన్ని మనం క్యాషియోలో క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుందంటే 152.86 న్యూటన్స్. ఇక్కడ మనకి ఫోర్సెస్ అన్ని న్యూటన్స్లో ఇచ్చినాడు కాబట్టి సో మనకి సిగ్మా హెచ్ అంటే హార్జెంటల్ ఫోర్సెస్ కూడా న్యూటన్స్ తీసుకోవాలి. యూనిట్స్ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. యూనిట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. యూనిట్స్ మీరు మెన్షన్ చేయలేదనుకో క్వశ్చన్స్లో కంపల్సరీ 1 మార్క్ తీసేస్తాడు. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ వర్టికల్ డైరెక్షన్. మనకి sigma b equal to 0. All vertical forces are taken as positive, all downward forces are taken as negative. అన్ని వర్టికల్ పోయే ఫోర్సెస్ని పాజిటివ్ తీసుకోవాలి, ఏదైతే డౌన్వర్డ్ ఫోర్సెస్ ఉన్నాయో వాటిని నెగిటివ్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి వర్టికల్ ఫోర్సెస్ ఏమున్నాయి? మనకి 70 sin 50 degrees, 80 sin 25 degrees, నెక్స్ట్ 50 sin 45 degrees. ఏం అప్వర్డ్ ఫోర్సెస్ ఉన్నాయి? 70 sin 50 degrees, 80 sin 25 degrees. ఇవి రెండింటిని మనం పాజిటివ్ తీసుకోవాలి. ఏది డౌన్వర్డ్ ఫోర్స్ ఉంది? 50 sin 45 degrees. ఇది నెగిటివ్ తీసుకోవాలి. ఓకేనా? కండిషన్ ప్రకారం ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం రిజాల్వింగ్ ద ఫోర్సెస్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ సిగ్మా v ఈక్వల్ టు 0, సిగ్మా v ఈక్వల్ టు 80 sin 25 degrees, నెక్స్ట్ 70 sin 50 degrees. చూడు 80 sin 25 degrees అప్పుడు పాజిటివ్ తీసుకున్నాడు, ప్లస్ 70 sin 50 degrees. ఇక్కడ మైనస్ 50 sin 45 degrees. చూడండి 80 sin 25 degrees plus 75 sin 50 degrees minus 50 sin 45 degrees. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది? ఆ ఫోర్స్ అనేది డౌన్వర్డ్గా యాక్ట్ అవుతుంది ఇక్కడ. సో రిజాల్వ్ చేసిన తర్వాత ఫోర్స్ అనేది డౌన్వర్డ్గా చూపిస్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకున్నాం. ఒకవేళ అప్వర్డ్ చూపించింది అనుకో ప్లస్ తీసుకోవాలి. సిగ్మా v ఈక్వల్ టు 52.07 న్యూటన్. సో ఆల్ ఫోర్సెస్ అన్ని న్యూటన్లో ఇచ్చినాడు కాబట్టి న్యూటన్స్లోనే తీసుకుంటాం. నెక్స్ట్ ఏం అనుకున్నాం? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్. క్వశ్చన్లో ఏమన్నా ఇచ్చినాడు మనకి? డిటర్మైన్ ద రిజల్టెంట్ ఆఫ్ 3 ఫోర్సెస్ ఇచ్చినాడు కాబట్టి రిజల్టెంట్ కనుక్కోవాలి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ మన ఫార్ములా వచ్చేసి r ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ సిగ్మా బి హోల్ స్క్వేర్. మనం సిగ్మా హెచ్ వాల్యూ తెలుసు, సిగ్మా బి వాల్యూ తెలుసు. సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆర్ వాల్యూ 161.48 న్యూటన్స్ వస్తుంది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలా? డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్. రిజల్టెంట్ వచ్చింది, ఆ రిజల్టెంట్ ఏ డైరెక్షన్లో ఉంది అనేది కనుక్కోవాలి. డి టీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ సిగ్మా బి బై సిగ్మా హెచ్. టీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ సిగ్మా బి వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు 52.07 డివైడెడ్ బై 152.86. మనకి ఏమొస్తుంది? టీటా ఈక్వల్ టు క్యాషీలో మనకి క్యాలిక్యులేట్ చేస్తే 18.81 degrees. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ రిజల్టెంట్. మనం ఫస్ట్ రిజల్టెంట్ కనుక్కున్నాం. రిజల్టెంట్ కనుక్కున్న తర్వాత ఆ రిజల్టెంట్ అనేది ఎంత యాంగిల్లో ఉన్నది కనుక్కున్నాం. నెక్స్ట్ అది ఏ కోఆర్డినేట్లో ఉండేది కనుక్కోవాలి కదా, దాన్ని మనం లొకేషన్ ఆఫ్ రిజల్టెంట్ అంటాం. సో ఇక్కడ కోఆర్డినేట్ ఎలా కనుక్కోవాలంటే సిగ్మా హెచ్ వాల్యూ, సిగ్మా వి వాల్యూ సైన్స్తో మనం కోఆర్డినేట్స్ కనుక్కోవచ్చు. సిగ్మా హెచ్ పాజిటివ్ సైన్, సిగ్మా బి వచ్చేసి పాజిటివ్ సైన్. కాబట్టి రెండు పాజిటివ్ సైన్ ఉన్నాయి ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి ప్లస్ వస్తుంది అనమాట. సో సిగ్మా హెచ్ డైరెక్షన్ 152.86, సిగ్మా బి డైరెక్షన్ 52.07. రిజల్టెంట్ ఎంత? 18.81 degrees అంటే కాబట్టి అందాజుగా మనం అప్రాక్సిమేట్ వేసేసుకుంటాం. సో రిజల్టెంట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. దీన్ని మనం ఈ విధంగా కనుక్కుంటాం అనమాట. డిటర్మైన్ ది రిజల్టెంట్ ఆఫ్ 3 forces యాక్టింగ్ అనే హుక్. ఒక హుక్ మీద 3 forces యాక్టింగ్ అయిన తర్వాత దాని యొక్క రిజల్టెంట్ ఏంది, అది ఎంత యాంగిల్ రిజల్టెంట్ యాక్ట్ అవుతుంది, ఏ లొకేషన్లో యాక్ట్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా మనము ఈ ప్రాసెస్ని చేస్తాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.